నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. షిరిడి సాయిబాబా వారి చిన్నతనము గురించి తెలిసిన కొన్ని నిజాలు, ఆయన అధీకృత జీవిత చరిత్ర స్వామి కాళేశ్వర రాసిన శ్రీ సాయి సచ్చరిత్రలో తెలుపబడింది. బాబా యొక్క పుట్టిన పేరు మరియు అతని తల్లిదండ్రుల పేర్లు ఇప్పటికీ తెలియలేదు. బాబా యొక్క తల్లిదండ్రులు సాధారణ గ్రామస్తులు. ఆయన తండ్రి ఒక పడవ నడిపేవారని మరియు ఆయన తల్లి ఒక గృహిణి అని, ఆమె శివునికి గొప్ప భక్తురాలు అని తెలుపబడింది. ఒకరోజు ఆమె భర్త పడవ నడుపుతుండగా భారీ తుఫానులో చిక్కుకున్నాడు. అది ఆమెకి తెలిసి కన్నీరుతో చూస్తుండగా శివుడు ప్రత్యక్షమయ్యి ఏమి కావాలి అని అడుగుతాడట. అప్పుడు ఆమె, నా భర్తను ఈ ప్రమాదం నుండి కాపాడి నువ్వు నా కుమారుడిగా జన్మించాలి అని వరం కోరుకుందిట. అప్పుడు శివుడు ఆమెకు ఒక పండు ఇచ్చాడు మరియు దానిని తినాలని చెప్పాడు. అదే సమయంలో ఆమె భర్త తీరానికి సురక్షితంగా తిరిగి వచ్చాడు. ఆమె దైవ అనుభవమును మరియు శివుడు ఇచ్చిన పండుపై శివుని యొక్క వేలిముద్రలను రుజువుగా తన భర్తకి చూపింది. భర్త అసూయ పడతాడు. అతని భార్య గర్భవతి అయినప్పుడు అతని అసూయ కూడా పెరుగుతూ వచ్చింది. అతను కూడా శివుడిని ప్రత్యక్షం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను తన భార్యను వదిలి జీవించటానికి మరియు అడవికి వెళ్లి ధ్యానం చేయాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు అతని భార్య తన భర్తని విడిచి ఉండలేక పుట్టిన పిల్లవాడిని గుడిలో విడిచిపెట్టి ఆమె తన భర్తతో కలిసి వెళ్లిందని చెప్పబడింది. సమీపంలోని గ్రామంలోని ఒక ముస్లిం జంట పిల్లవాడిని చూసి అతనిని దత్తత తీసుకున్నారు. ఒకరోజు బాలుడు స్థానిక హిందూ మతాధికారి కుమారుడితో ఆడుకుంటున్నాడు. వారి ఆట యొక్క భాగంగా పూజారి కుమారుడు ఆలయం నుండి శివలింగం తెచ్చాడు. ఆ బాలుడు లింగాన్ని చూసిన వెంటనే తన నోటిలో ఉంచి దానిని ఆనందంగా మింగివేశాడు. అప్పుడు ముస్లింలు అతని చర్యల వల్ల ఆగ్రహించబడ్డారు. వారు దైవదూషణగా భావించారు. హిందువులు కూడా లింగాన్ని మింగినందుకు వారు కోపాన్ని ప్రకటించారు. ఆ పిల్లవాడి కడుపు తెరిచి దానిని తిరిగి పొందాలని నిర్ణయించారు. అప్పుడు అతనిని దత్తత తీసుకున్నామని తల్లిదండ్రులు చెప్పినప్పుడు అందరూ శాంతించారు. తన పుట్టిన పేరు కూడా తెలియదు. అతను నిజానికి ఒక హిందువా లేక ముస్లిమా అని కూడా తెలియదని చెప్పారు. ఇది జరిగిన తర్వాత ఆ పిల్లవాడు ఇంటి నుండి బయటకు వచ్చేశాడు. అప్పుడు ఆ పిల్లవాడిని ఒక వెంకుస అనే ఫకీరు తీసుకువెళ్లి ఒక మహాపురుషుడిగా తయారు చేశారు. అందుకని వెంకుస అనే బాబాగారి గురువు అని చెప్పబడింది. తను సుమారు 16 సంవత్సరాల ప్రాయంలో బాబా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చాడని, అక్కడ 3 ఏండ్లు ఉండి తర్వాత కొంతకాలం కనిపించలేదని, మళ్లీ 1 సంవత్సరం తరువాత అంటే సుమారు 1858లో షిరిడీకి తిరిగి వచ్చాడని అత్యధికులు విశ్వసించే విషయం. ఈ ప్రకారం బాబా సుమారు 1838లో జన్మించి ఉండవచ్చును. ఆ యువకుడు ఒక వేప చెట్టు కింద ధ్యానంలో రాత్రింబవళ్లు కూర్చుని ఉండేవాడు. అతనిని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు. అప్పుడు ఖండోబా దేవాలయ పూజారి అయిన మహల్సాపతి అతనిని ఆవో సాయి అని పిలిచారు. అప్పటి నుంచి సాయి నామం స్థిరపడి సాయిబాబాగా ప్రసిద్ధి చెందారు. సాయిబాబా మోకాళ్ల వరకు ఉండే కఫనీని, తలపై ఉన్న టోపీని చూసి అతనిని ఫకీరుగా కూడా పిలిచారు. మహల్సాపతి, అప్పాజోగలే, కాశీనాథ వంటి ధార్మిక చింతనాపరులైన గ్రామస్తులు బాబాను తరచూ దర్శించసాగారు. సాయిబాబా పిచ్చివాడని మరికొందరు రాళ్లు కూడా రువ్వేవారు. మళ్లీ కొంతకాలం కనిపించకుండా పోయిన సమయంలో అతనెక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు. అప్పుడు అతను చాలా మంది సాధువులను, ఫకీరులను కలిశారని, 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి ఆధ్వర్యంలో జరిగిన ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామంలో సైనికుడిగా పాల్గొని ఉండవచ్చునని, కొంతకాలం నేత పనిచేశాడని కొన్ని సూచనల వలన తెలుస్తున్నాయి. కానీ అవి అంచనాలు మాత్రమే. నిజానికి వీటన్నిటికీ ఎటువంటి ఆధారాలు లేవు. సాయిబాబాను ముస్లింలు, హిందువులు అనేకులు కూడా ఆయన్ని సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో 2 మతాలను అవలంబించి సహయోగము కుదుర్చటానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. 2 మతాల పద్ధతులను తన బోధనలో అవలంబించారు. ఈయన 2 సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు. ఈయన యొక్క వాక్యాలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్ సబ్కా మాలిక్ ఏక్, అంటే అందరి ప్రభువు ఒక్కడే అని. పెక్కుమంది భక్తులు
ప్రధానంగా హిందూ సాంప్రదాయానికి చెందినవారు సాయిబాబాను శివుని అవతారమని, దత్తాత్రేయుని అవతారమని ఆయన్ని సద్గురువుగా భావిస్తారు. సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సాంప్రదాయాలు సాయిబాబా బోధనలలోనూ జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి సాయిబాబాను దైవస్వరూపినిగా గుర్తించి ఆరాధిస్తున్నారు. సాయిబాబా నిశ్చయంగా దేవుడే. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.